మోంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు తుఫాన్ అనంతరం చర్యలు అత్యంత కీలకమైనవని, ఈ సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలో యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పటిష్టమైన ప్రణాళికతో సమన్వయంతో పనిచేయాలి. తుఫాను, భారీ వర్షాలు తగ్గాక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య, తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా దీన్ని సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాలన్నారు. తుఫాన్ ప్రభావం వల్ల పాడైన రోడ్లను ప్రాధాన్యత ప్రకారం బాగు చేయాలన్నారు. మోంతా తుఫాన్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే మొదలుపెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు.